మీకు గుర్తుందా 10th ఎగ్జామ్స్ టైం ఆన్సర్లు గుర్తుండాలని పొద్దున 5ంటికి లేచి చదివేవాళ్ళం. ఆ మాటకొస్తే ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళే 5 నిమిషాల ముందు కూడా గైడ్ తిరగేసేవాళ్ళం. ఎందుకు? జవాబు గుర్తుండాలని. అలాంటిది పరీక్షకు మధ్య 4-5 రోజులు గ్యాప్ ఉంటే విద్యార్థుల పరిస్థితి ఏంటి? చదివింది గుర్తుంటుందా? బట్టి పట్టినా మైండ్లోకి ఎక్కుతుందా? నిజానికి ఎగ్జామ్స్ అంటేనే ఒక రకమైన ఫియర్, స్ట్రెస్ వస్తుంది. ఎంత శ్రద్ధ పెట్టి చదివినా మర్చిపోయే ఛాన్స్ ఉంది. మరి ఎస్ఎస్సి బోర్డు ఏం ఆలోచించి ఇన్ని రోజుల గ్యాప్తో 10th పరీక్షల స్కెడ్యూల్ విడుదల చేసింది? 4-5 రోజుల గ్యాప్ ఇచ్చి పరీక్షలు పెడితే స్టూడెంట్ సిచ్యువేషన్ ఏంటి? గ్యాప్లో చదివింది గుర్తుంటుందా? ఎగ్జామ్స్కు మధ్య 4 రోజులు గ్యాప్ ఇస్తే ఉన్నది కూడా మర్చిపోరా? ఓసారి తెలంగాణ 10th పరీక్షల స్కెడ్యూల్ పరిశీలిద్దాం. వచ్చే ఏడాది మార్చి 14న మొదటి పరీక్ష అంటే ఫస్ట్ లాంగ్వేజ్. రెండో ఎగ్జామ్ సెకండ్ లాంగ్వేజ్ ఎప్పుడో తెలుసా? మార్చి 18న. అంటే మధ్యలో 3 రోజుల గ్యాప్. ఇక మూడో పరీక్ష థర్డ్ లాంగ్వేజ్ మార్చి 23వ తేదీన పెట్టారు. ఏకంగా 4 రోజుల గ్యాప్. ఇక మ్యాథ్స్ ఎగ్జామ్ మార్చి 28న, మళ్ళీ 4 డేస్ గ్యాప్ ఇచ్చారు. ఫిజిక్స్ పరీక్ష ఏప్రిల్ 2న ఉంది. అంటే మళ్ళీ 4 రోజుల గ్యాప్ వస్తుంది. బయాలజికల్ సైన్స్ ఏప్రిల్ 7వ తేదీన నిర్వహిస్తారు. ఇక్కడ మళ్ళీ 4 రోజుల వ్యవధి. ఇక సోషల్ స్టడీస్ ఏప్రిల్ 13న. ఇక్కడైతే మరీ ఘోరం. పరీక్షకు మధ్య ఏకంగా 5 రోజుల గ్యాప్ వచ్చింది. ఇంత గ్యాప్ వస్తే స్టూడెంట్స్ చదువుతారా? చదివినా గుర్తుంటుందా? గ్యాప్లో ఏ సెల్ ఫోనో పట్టుకోరని గ్యారంటీ ఏంటి? ఇంత ఆగమాగంగా 10th షెడ్యూల్ తయారు చేసిన మేధావులకు ఒక దండం అంటున్నారు పేరెంట్స్.